సో ఇలా సినిమా ఇండస్ట్రీలోకి రావాలి, నేను వెళుతున్నాను, సినిమా తీస్తున్నాను అన్నప్పుడు అటు మీ నాన్నగారి రియాక్షన్ కానీ ఇటు మీ మామగారి రియాక్షన్ కానీ ఏంటి? దే ఆర్ ఆల్వేస్ ఏ స్టెప్ తీసుకున్నా దే ఆర్ గైడెడ్. ఆబ్వియస్లీ నాకు గైడెన్స్ ఉంటానే ఉంటుంది. వీల్ డిస్కస్ వాట్స్ గోయింగ్ అని ఏంటనే దాని మీద ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటారు. అంటే అంటే ఎప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వెళ్ళటం అనేది చాలా రేర్గా జరిగింది. దానివల్ల ఏదో మనం బైపాస్ చేసి వెళ్ళొచ్చు అనేది కన్నా కొంచెం ఈజీ మెథడ్స్. ఓకే, ఎవరైనా కలిసి మాట్లాడటానికి కొంచెం కంఫర్టబిలిటీ ఉండేది, కానీ బట్ రెస్ట్ ఆఫ్ ద వర్క్ అంతా కూడా సేమ్. చూసారా ఈ సినిమా వాళ్ళు? చూసారు. ఈ ఫైనల్ అవుట్పుట్ చూడలేదు, ఇంకా చూడలేదా? జస్ట్ డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి చూశారు. ఓకే, నేను ఫైనల్ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఏంటి ఫస్ట్ సినిమా అలా నిన్ను చేరి ఆ సినిమా చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఈ సినిమా ట్రైలర్ టీజర్లు చూసి డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఏంటి ఆ డిఫరెన్స్? మీరు ఇందాక అన్నారు చూడండి, ఒక వైబ్. వాళ్ళకి టీజర్ ఫస్ట్ ఎప్పుడైతే ఇద్దరు చూశారో అక్కడ నుంచే దే గాట్ ద సేమ్ వైబ్. అది నేను ఈ సినిమాకి చాలా మందిలో చూశాను. మనం వెల్ విషర్స్ కానీ ఎవరైనా ఉంటారు, ఎవ్రీవన్ సెడ్ దట్ దే బోత్ కంపేర్డ్ కూడా ప్రీవియస్ ఫిల్మ్కి దీనికి అనే దాని మీద కూడా చెప్పారు. సో ఓకే, పాజిటివ్ నోట్లోనే ఉందనే దాని మీద ఫీల్ అయ్యి. సో ఫస్ట్ సినిమా తర్వాత నేర్చుకున్నది ఏంటి? అంటే సినిమా ఇండస్ట్రీలో మనం ఒక సినిమా తీసాము, ఏదో ఒక మంచి సదుద్దేశంతో కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వచ్చావు, సినిమా తీసావు, రిలీజ్ వరకు వచ్చింది, రిలీజ్ అయిపోయింది, రిజల్ట్ ఎలా ఉన్నా ఆ సినిమా ద్వారా నేర్చుకుంది ఏంటి అసలు? ఫస్ట్ సినిమాకి సంబంధించిన దాని మీద జీరో నాలెడ్జ్ ఒక రకంగా చెప్పాలంటే. సో ప్యూర్లీ ఫాదర్ డెసిషన్, అంటే వారే 90% స్టోరీ సెలెక్షన్ కానివ్వండి, వారికి ఉన్న ఫ్రెండ్ సర్కిల్ సపోర్ట్ తీసుకొని చేయడమే జరిగింది. మై పార్ట్ ఈజ్ ఎగ్జిక్యూషన్ అంతే. ఏదైతే అనుకుంటున్నారో దాన్ని స్మూత్ రన్లో మై పార్ట్ ఈస్ వెరీ లెస్ ఒక రకంగా చెప్పాలంటే. దిస్ మూవీ A to Z ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్, ఈవెన్ ప్రతి స్టోరీ ఫైనలైజేషన్ దగ్గర నుంచి ఈవెన్ ఎండింగ్ ఇప్పుడు దాకా కూడా మై ఇన్వాల్వ్మెంట్ ఎక్కువే. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నేనేం చేయాలి ఏంటి అనే దాని మీద ఐ గాట్ టు నో ఏం జరుగుతుంది అనేది. అప్పుడు ఓన్లీ అబ్జర్వర్. సో అది ఒకటి. రెండో థింగ్, లైక్ ఐ సెడ్ ఇందాక, ఎక్కడ అవసరం, దేని మీద వర్కౌట్ చేయాలి ఏంటి అనే దాని మీద, ప్లస్ పోస్ట్ బిజినెస్ సంబంధించిన దాని మీద కూడా కొంత ఎక్సర్సైజ్ చేసి వర్కౌట్ చేస్తాం. లైక్ ఇందాక చెప్పా కదా, నేను తీసామనేది ఆడియన్స్కి రీచ్ చేయించడంలో ఫస్ట్ది ఫెయిల్ అయ్యాం. ఓకే, ఇప్పుడు కొంచెం తీసుకెళ్ళగలి. సో ఇవాళ రోజుల్లో సినిమా తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని సమర్థవంతంగా ఆడియన్స్లోకి తీసుకెళ్ళటం అనేది ఇంకోటి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు ఈ సినిమాని మైత్రి వాళ్ళ ద్వారా రిలీజ్ చేస్తున్నారు కదా, సో అది ఎంతవరకు మీకు అడ్వాంటేజ్ అవుతుంది? మేజర్ అడ్వాంటేజ్ కదండి, ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్గర్ ప్రొడక్షన్ హౌస్. నౌ దే ఆర్ ఇన్ టు డిస్ట్రిబ్యూషన్, దే మేడ్ గుడ్ ఫిలిమ్స్. సో వారికి ఒక రూట్స్, గ్రౌండ్ అంటే విలేజ్ రూట్ లెవెల్ వాటికి మంచి థియేటర్స్ సంబంధించిన ఇవి ఉన్నాయి. సో మంచి కంటెంట్ని ఆడియన్స్కి తీసుకెళ్ళాలంటే మంచి స్క్రీన్ స్పేస్ కూడా దొరకాలి, మంచి ఇది కూడా దొరకాలి. సో డెఫినెట్ బిగ్గర్ అడ్వాంటేజ్.